ప్రణాళిక తెలుసుకొని ఇజ్రాయిలీలు ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతే బహుశా వెట్టి చాకిరి ఉండేది కాదు. వారు వెళ్ళిపోవడానికి ఏ విధమైన ఆటంకం ఉండేది కాదు. మన జీవితాలలో కూడా ఇలాగే జరుగుతుంది. దేవుని ప్రణాళిక మనకు తెలుసు, దేవుని ఉద్దేశాలు మనకు తెలుసు, అయినా వాటి వైపు మనము ప్రయాణించము, వాటిని గురించి ఆలోచించము, ఆ పనులు చేయడానికి ఒక అడుగు ముందుకు వేయము. ఎందుకంటే మనకు ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితం చాలా ప్రమాదకరం. మనం అనుకుంటున్నాం జీవితంలో ఏ బాధలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ భూమి మీద సుఖవంతమైన జీవితం చాలా ప్రమాదకరం. ఆ సుఖవంతమైన జీవితంలో దేవుని మర్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో అదే జరుగుతుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, అందరికీ వెళ్ళి ప్రకటించాలనంటే మనము ఒకే చోటలో స్థిరపడిపోవడానికి ఇష్టపడతాం. ఇక్కడే ఒక మంచి మందిరాన్ని కట్టుకోవాలి, ఒక పెద్ద మందిరాన్ని కట్టుకోవాలి. నేను, నా కొడుకు, నా కొడుకు కొడుకు, నా కొడుకు కొడుకు, నా తర్వాత తరాలు, ఒక 50 తరాల వరకు ఇదే మందిరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లర్గా ఉంటూ మా వంశమంతా ఈ మందిరంలోనే ఉండిపోవాలి అని కోరుకుంటారు. చాలా పెద్ద పెద్ద సంఘాలలో ఇదే సమస్య. దాదాపు 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉన్న సంఘాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే 2-3 ఇంటి పేర్లతో ఉన్న వ్యక్తులే సంఘమంతా. వీళ్ళు మా బంధువులే, వీళ్ళు మా బంధువులే, మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే. అలా చర్చ్లో ఉన్న విశ్వాసులందరూ కూడా ఎవరో 2-3 ఇంటి పేర్లు ఉన్న కుటుంబీకులే ఉంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలే. అక్కడే స్థిరపడిపోవడానికి ఇష్టపడతారు. ఇది మేం కట్టుకున్న మందిరం, మా తాతలు కట్టిన మందిరం అనుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఇజ్రాయిలీలు యెరూషలేము దేవాలయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఒక పెద్ద మందిరాన్ని కట్టుకొని తరతరాలుగా అక్కడే స్థిరపడిపోయి అక్కడే సుఖవంతమైన జీవితాన్ని జీవించడానికి దానికి ఒక క్రిస్టియన్ కాలనీ అని పేరు పెట్టుకొని మిషన్ కాంపౌండ్గా దాంట్లోనే ఆనందిస్తూ సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. దయచేసి గమనించండి, అది కొంతకాలం దేవుడు అనుమతినిస్తాడు, కానీ అది కాదు మన స్థిరమైన దర్శనం. బూదిగంతముల వరకు విస్తరించాలి, సర్వలోకమునకు వెళ్ళాలి. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసు, కానీ అక్కడ నుండి వెళ్ళం.